హలో అండి. ఇది వచ్చేసి స్కూల్ రీఓపెనింగ్ రోజు లాంగ్ వీడియో తీశాను అని చెప్పాను కదండీ! అదే అనమాట ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను. యాక్చువల్‌గా ఇది లాస్ట్ వీకే పోస్ట్ చేయాల్సింది. కాకపోతే మ్యారేజ్ ఉంది, బిజీగా ఉంటాను అని చెప్పాను కదండీ! అందుకని పోస్ట్ చేయలేకపోయాను. మెయిన్‌గా ఏంటంటే వీక్లీ వన్స్ అయినా ఒక లాంగ్ వీడియో షేర్ చేద్దాము అని అనుకుంటున్నానని చెప్పాను కదా! సో, దానికోసం ట్రై చేస్తున్నాననమాట. ఇక లాస్ట్ వీక్ అసలు కుదరలేదండి. మ్యారేజ్ ఉంది కదా! దానికి ముందు వీక్ కూడా ఏంటంటే కొంచెం షాపింగ్ అవి ఉంటది కదా! ఇలా బిజీ అయిపోయాము. అందుకని చెప్పి షార్ట్ కూడా పోస్ట్ చేయలేకపోయాను. ఇక ఈ వీక్ అయితే ఈ వీడియో షేర్ చేస్తా ఉన్నాను. వీడియోలోకి వచ్చేస్తే స్కూల్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి మెయిన్‌గా మదర్స్‌కి ఫుల్ బిజీ అయిపోతుంది. అండ్ రెగ్యులర్ రొటీన్‌కి వచ్చేస్తారు కదా! హాలిడేస్‌లో కాస్త అటు ఇటు చేసుకుంటా ఉంటాము. ఇప్పుడు టైమ్ టు టైమ్ అయిపోవాలి కదండీ! బ్రేక్‌ఫాస్టులు రెడీ చేయడము, లంచ్ బాక్సులు, అలాగే యూనిఫార్మ్స్ ఎప్పటికప్పుడు రెడీగా పెట్టడము, ఇలా అంతా రెగ్యులర్ రొటీన్‌కొచ్చేస్తాము. ఇక ఫస్ట్ డే స్కూల్ కాబట్టి యూనిఫార్మ్ ఏమి ఉండదు కదా! రెగ్యులర్ డ్రెస్సే కదా! దానికోసం పక్కన పెట్టేస్తా ఉన్నానండి. వాళ్ళని తీసుకోమని చెప్పామంటే అన్నీ లాగేస్తారు కాబట్టి మళ్ళీ మనమే సర్దుకోవాలి. ఎందుకు కాస్త టైం స్పెండ్ చేసి తీసి పెట్టేసా అంటే నీట్‌గా ఉంటది. ఇక వాడిని దండం పెట్టుకోమంటే అసలు లాస్ట్ షార్ట్‌లో కూడా చెప్పాను కదండీ! వీడియో తీస్తే అస్సలు దండం కూడా పెట్టుకోనని చెప్పాడు. కాస్త అటు ఇటు బతిమలాడి దండం పెట్టేసుకున్నాడు. ఇంట్లో అలాగే గుడికి వెళ్ళేసొచ్చాడు. అక్కడ నైవేద్యం తినేసి వచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి ఇక్కడ ఎగ్ దోస అయితే చేస్తా ఉన్నాను. జూన్ 10థ్ వెన్స్‌డే రోజండి వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయింది. ఆ రోజు బావుందని చెప్పేసి స్టార్ట్ చేసేశారు. ఒక 1 అవర్, 1 ½ అవర్ అంటే 10థ్, 11థ్ ఆ 2 డేస్ 1 ½ అవర్ అలా పెట్టుకొని ఇంటికి పంపించేశారు. 12థ్ నుంచి రెగ్యులర్ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎట్లా అంటా ఉన్నాడో. ఇక ఈరోజు ఏం జరగవు కాబట్టి జస్ట్ ఒక 1 బుక్కు, పెన్ అలా పెట్టుకొని వెళ్ళిపోమని చెప్పాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి నేను షార్ట్‌లో చెప్పాను కదండీ! అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చాను అని. అప్పుడు చేపలు తెచ్చుకున్నాను. అవి ఉంటే కొన్ని చేపల పులుసు అయితే చేసేసాను లంచ్ వరకు. లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ముద్రా డిజైనర్ స్టూడియో వాళ్ళు సేల్ పెట్టారనమాట నెల్లూరులో. అక్కడికైతే వచ్చాము. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ వస్తుంటే తనతో పాటు వచ్చాననమాట. చూద్దామనేసి. నేనైతే అస్సలు కొనాలి అని అనుకోలేదండి. ఎలా ఉంది కలెక్షను మనం వెళ్తూ ఉంటే కదా! మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో, అలా అని చెప్పి తనతో కూడా వెళ్ళాను. పర్లేదండి. బావుంది కలెక్షను. మనకి కావాల్సిన రేంజ్ నుంచి ఎంతవరకైనా ఉన్నాయన్నమాట. 19,000 వరకు కూడా ఉన్నట్టున్నాయి. నాకు గుర్తులేదు. చాలా రోజులయిపోయింది కదా! అంటే 10 డేస్ పైన అయిపోయింది. సో, ఇక మా ఫ్రెండ్ అయితే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇంట్లో వాళ్ళకి అంతా కలిపి ఒక 10 శారీస్ వరకు తీసుకుంది. నేను జస్ట్ చూద్దామని వెళ్ళాను కదా! చూస్తా ఉన్నాను. తర్వాత ఏం తీసుకున్నాను అనేది చెప్తాను. ఇక ఆమెకైతే అండి అసలు అక్కడ శారీస్ అందరూ వచ్చి ఇది కట్టుకొని చూపించండి ఎలా ఉంటదో అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ ఫేస్‌లో ఆ స్మైల్ పోనీయకుండా ఇదా అండి అంటూ చూపిస్తానే ఉన్నారు. ఎంత ఓపికగా చూపించారో అండి. నాకైతే అసలు నిజంగా గ్రేట్ అనిపించింది. అసలు బిజినెస్ చేయాలి అంటే ఇంతమంది వస్తా ఉంటారు కదా! శారీస్ చూస్తా ఉంటారు, తీసేస్తా ఉంటారు, మడతలు లాగేస్తా ఉంటారు, అలా విసిరేసేస్తా ఉంటారు కదా! అసలు ఎంత ఓపిక ఉండాలండి వాళ్ళకి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఆమెను చూసిన తర్వాత ప్రతీదీ అడిగిన వాళ్ళకి అడిగినట్టు శారీ కట్టుకొని చూపించడము అసలు చాలా గ్రేట్ అండి. ఓపికగా చూపించారు. అండ్ నేను ఒకటి తీసుకున్నాను అని చెప్పాను కదండీ! ఇదే అనమాట. ఫైనల్‌గా మా ఫ్రెండ్ బిల్లింగ్ దగ్గరకొచ్చేటప్పుడు లాస్ట్‌లో ఒక కౌంటర్ దగ్గర ఈ శారీ చూశాను. కలర్ కాంబినేషన్ నాకు లేదనమాట. బాగా నచ్చింది. సో, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ఆరెంజ్ కలరు అలాగే గంధం కలరు అంటారు కదండీ! ఆ బార్డర్ వచ్చిందనమాట. కానీ వీడియోలో గంధం కలర్ వచ్చేసి మీకు లైట్‌గా కనిపిస్తుంది. బయట కొంచెం బ్రైట్‌గా ఉంది. బట్ ఆరెంజ్ మాత్రం సేమ్ బయట ఎలా ఉందో వీడియోలో కూడా అలానే కనిపిస్తాంది. అండ్ ఇవి ఒక 2, 3 కలర్స్ చూసారు కానీ నాకు ఈ కాంబినేషనే బాగా నచ్చిందనమాట. మా ఫ్రెండ్ అయితే అంటానే ఉంది. "నువ్వసలు ఏం తీసుకోలేదు, ఏం తీసుకోలేదని." ఫైనల్‌గా నేను కూడా ఒకటి తెచ్చుకున్నాను. సో, ఇలా మనం వెళ్ళినప్పుడు నచ్చినప్పుడు ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఉంటేనే మనకు శారీస్ యాడ్ అవుతా ఉంటాయండి. పర్టిక్యులర్‌గా ఇప్పుడే కావాలి అని వెళ్ళామంటే అస్సలు దొరకవు. డిసప్పాయింట్ అయిపోతా ఉంటాము. సో, మనకు అంటే మనం పెట్టగలిగిన బడ్జెట్‌లో అయినా తెచ్చుకుంటూ ఉండాలి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.